అరుణాచల పుణ్యక్షేత్రానికి శివుని ఆజ్ఞ లేనిదే దర్శనం చేసుకోవడం, శివుని ఆజ్ఞ లేనిదే ఇక్కడ దర్శనం జరగదని మీకు తెలుసా? శివుని ఆజ్ఞ లేనిదే అరుణాచలం క్షేత్రం. అలాగే దీన్ని తమిళియన్స్ తిరుమలామలై అని పిలుస్తారు. తిరుమలామలైలో అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం శివాజ్ఞ లేనిదే చాలా కష్టం. అంతెందుకు అరుణాచలం గురించి తెలియడం కూడా జరగదు. అరుణాచల క్షేత్రం మహాపుణ్యక్షేత్రం. దీనికి గల ముఖ్య కారణం కృతయుగంలో జరిగిన ఒక చిన్న సంఘటన. శివరూపమే. దీనికి కృతయుగంలో జరిగిన బ్రహ్మ విష్ణువులు ఎవరికి వారే గొప్ప అనుకున్న తరుణంలో శివుడి వారి అహంకారాన్ని పోగొట్టుకోవడానికి శివుడు ఆద్యంతాలు లేని ఒక మహా అగ్ని రూపంలో వెలిశాడు. అదే ఇక్కడ అరుణాచల కొండ. గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ చేయడానికి ముందుగా మీరు రాజగోపురానికి మీరు వెళ్లాల్సి ఉంటుంది. మీరు చూస్తున్న రాజగోపురం దగ్గర మీరు కర్పూరం వెలిగించి సంకల్పం చేసుకొని మీరు గిరి ప్రదక్షిణ ఎడమ వైపు నుంచి స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయడానికి మనకి అష్టలింగాలు, మనకి ఒక్కొక్క లింగం కూడా మనకి దర్శనం ఇస్తుంది. అలాగే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది, ఇది కూడా చాలా మంది భక్తుల్లో ఉన్న పెద్ద సంశయం. మీరు గనక ఆదివారం గనక గిరి ప్రదక్షిణ చేస్తే శివలోకం ప్రాప్తి కలుగుతుంది. అదే సోమవారం గనక మీరు గిరి ప్రదక్షిణ చేస్తే పూర్తి ఆరోగ్యం వస్తుంది. అలాగే మంగళవారం పూట గనక మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే రుణ విముక్తిని పొందుతారు. అలాగే బుధవారం పూట గనక గిరి ప్రదక్షిణ చేస్తే సరస్వతి కటాక్షం వస్తుంది. అలాగే గురువారం అయితే గురుత్వం, శుక్రవారం అయితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. అలాగే శనివారం పూట అయితే గ్రహ పీడ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఇక్కడ అరుణాచల ప్రదేశంలో మీకు టోపీ అమ్మ అని చెప్పి ఒక ఉంటారు. సాక్షాత్తు ఇక్కడ ఈవిడ చాలా సంవత్సరాల నుంచి టోపీ అమ్మ అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కూడా టోపీ అమ్మ కనబడాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆవిడ సాక్షాత్తు ఆవిడ భగవత్ స్వరూపులేనని చాలా మంది భావిస్తారు. ఆవిడ ఎక్కడ కనబడినా కూడా అందరూ కూడా ఆవిడకి దండం పెడుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత దైవ దర్శనం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా రమణ మహర్షి ఆశ్రమాన్ని తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే రమణ మహర్షి ఆశ్రమం అనేది మీకు అరుణాచలంలో అతి ముఖ్యమైన దర్శనం చేసుకోవలసిన తగ్గ ప్రదేశం. అరుణాచల ప్రదేశానికి వెళ్ళినప్పుడు తప్పకుండా పరమేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత రమణ మహర్షి ఆశ్రమాన్ని మాత్రం మీరు మిస్ అవ్వద్దు. మీరు చూస్తున్న మఠం అంతా కూడా ఇది అప్పార్ స్వామిగల్ మఠం అండి. ఇక్కడ 100 రూపాయలు 24 hours కి ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు చాప తలగాడ ఇస్తారు. ఇది అంతా కూడా మీకు డార్మిటర్స్ ఉంటుంది. అలాగే మీరు సోలోగా వస్తే ఇది బెస్ట్ అండి. 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అడ్వాన్స్ 200 రూపాయలు తీసుకుంటారు. తిరిగి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ 100 రూపీస్ ఇచ్చేస్తారు. సో ఆ తాళం కప్ప కోసం సేఫ్టీగా తీసుకుంటారు ఇక్కడ. అలాగే మీరు ఇక్కడ ఒక్కొక్కసారి భోజనం కూడా పెడుతుంటారు. మీకు 2-3 కనుక వస్తే మీరు రూమ్ తీసుకుంటే 400 రూపాయలు 500 రూపాయలకి ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు. ఇది దేవస్థానం గాలిగోపురం ఎదురుగానే ఉంటుందండి. సో తప్పకుండా మీరు కనుక స్టే చేయాలనుకుంటే ఈ మఠాన్ని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టే చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ఇస్తాను.
ముఖ్యంగా అరుణాచలంలో అష్టలింగాలు, ఇంద్రలింగం, ఇంద్రలింగాన్ని పూజిస్తే సంపద కీర్తి వస్తుందండి. అగ్నిలింగం, ఇది అగ్నిలింగంలో ఇది యమరాజు పూజించినది ఇది. అలాగే నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా ప్రతిదీ కూడా శివుడేనండి. అరుణాచలంలో ఈ అష్టలింగాలను మాత్రం దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మీకు అష్టలింగాల దర్శనం అయిన తర్వాత మీకు లాస్ట్లో మీకు ఎక్కడైతే కొండ మీద మీకు దీపం వెలిగిస్తారో సాయంత్రం పూట, ఆ వెలుతురు మీకు ఆ 8వ కొండ మీద మీకు ఈశాన్యలింగం వైపు మీకు దాని తాలూకు వెలుతురు పడుతుంది సాయంత్రం పూట. సో గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎవరైనా సాయంత్రం పూట ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేదంతా కూడా ఎండాకాలం కాబట్టి పగలు మీరు అవాయిడ్ చేయండి. లేని పక్షంలో మీరు గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేసినా కూడా మహాభాగ్యమే. తప్పకుండా అరుణాచల క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ముందుగా వస్తుంది.